హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ యొక్క టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మార్చి 15న ఉదయం 9 గంటల నుంచే హైదరాబాదులోని త్రిబుల్ ఏ సినిమాస్లో టీజర్ లాంచ్ని ప్లాన్ చేయగా ఉదయం 10:32 ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన దసరా చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ప్రస్తుతం నానితో ది ప్యారడైజ్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ ఆడియన్స్లో మంచి బజ్ని క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ 65 కోట్లకు డీల్ కుదిరిందని తెలుస్తుంది. పైగా ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ 18 కోట్లకు సెట్ అయినట్లు సమాచారం. హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ మూవీకి అటు నార్త్తో పాటు సౌత్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ని మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ మూవీని 2025 ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అయితే దీనికి కొనసాగింపుగా కల్కి పార్ట్ 2 రాబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా అమితాబ్ బచ్చన్ ఈ క్రేజీ సీక్వెల్పై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. త్వరలో తను కల్కి 2 షూటింగ్లో పాల్గొనబోతున్నానని చెప్పారు. ఈ క్రేజీ సీక్వెల్ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా కల్కి పార్ట్ 1తో పాటే సీక్వెల్కి సంబంధించిన షూట్ని కొంతమేర తీయటం జరిగింది. పార్ట్ 2కు సంబంధించిన 35% వరకు షూట్ జరిగిందని నిర్మాతలు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని మే 9న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ వరకు ఉంటుందని మంచు విష్ణు అన్నారు. అంతేకాకుండా ప్రభాస్తో కలిసి విష్ణుకి ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటుందని తెలిపారు. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ జీ తెలుగులో రీసెంట్గా టెలికాస్ట్ చేశారు. రీసెంట్గా టెలికాస్ట్ అయిన మూవీస్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి 15.92 వరకు టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.